ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. కేదార్నాథ్ దేవాలయం గొప్ప పుణ్యక్షేత్రం. కేదార్నాథ్ భారతదేశంలో అత్యంత పవిత్రమైన శైవక్షేత్రాల్లో ఒకటి. ఇది కేదార్నాథ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వతాల మధ్య సుమారు 11,755 అడుగుల ఎత్తులో స్థితి చెందినది. కేదార్నాథ్ స్వామి శివుడు జ్యోతిర్లింగ స్వరూపంలో వెలిసి ఉన్నారు. ఇది 12 జ్యోతిర్లింగాలలో 5వది, అత్యంత ప్రాముఖ్యమైనది. ఇక్కడ శివుడు కేదారేశ్వరుడు అనే నామంతో పూజించబడతాడు. ఇక్కడ శివలింగం పూర్తి రూపం కాకుండా వెనక భాగం అంటే హంపు రూపంలో ఉండడం విశేషం. పౌరాణిక కథ. మహాభారతంలో యుద్ధం తర్వాత పాండవులు తన పాపాలను నివృత్తి కోసం శివుడు దర్శించాలనుకున్నారు. శివుడు వారికి దర్శనం ఇవ్వకుండా ఎద్దు అంటే నంది రూపంలో తప్పించుకున్నాడు. పాండవులు గుర్తించడంతో శివుడు భూమిపైన లీనమయ్యాడు. ఆయన వెనుక భాగం కేదార్నాథ్లో మిగిలిన భాగాలు ఇతర ప్రాంతాల్లో వెలిశాయని వాటికి పంచకేదారాలు అంటారు. క్షేత్ర విశేషాలు. దేవాలయం పాండవులు చేత నిర్మించబడింది. తర్వాత ఆది శంకరాచార్యులు పునర్నిర్మించారు. ఆలయం చుట్టూ మంచుతో కప్పబడి పర్వతాలు, మందాకిని నది. ఆలయమే మే నెలలో నవంబర్ మధ్య మాత్రమే తెరిచి ఉంటుంది. మిగిలిన కాలం తీవ్రమైన మంచుతో కప్పబడి ఉంటుంది. ఆధ్యాత్మిక విశ్వాసం. కేదార్నాథ్ దర్శనం చేస్తే జన్మల పాపాలు నశిస్తాయి, మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఇది చార్ధామ్ యాత్రలో ఒక ముఖ్యమైన ధామ్. వాటికి సంబంధించి చిన్న చిన్న కథలు కూడా ఉన్నాయి. ఒకసారి పాండవులు శివుడు దర్శనానికి హిమాలయాలకి వచ్చారు. కానీ శివుడు వారికి వెంటనే దర్శనం ఇవ్వలేదు. మన భక్తి నిజమే కదా అని పరీక్షించడానికి శివుడు ఒక ఎద్దు రూపంలో తీసుకున్నాడు. భీముడు ఆ ఎద్దును గుర్తించాడు. అప్పుడే శివుడు భూమిలో లీనమయ్యాడు. ఆయన వెనక భాగం మాత్రమే బయట కనిపించింది. అదే చోట కేదార్నాథ్ దేవాలయం ఏర్పడింది. నీతి ఏంటంటే నిజమైన భక్తి ఉంటే భగవంతుడు తప్పకుండా దర్శనమిస్తాడు. హిమాలయాల్లో భయంకరమైన చలిగాలులు, మంచు తుఫాన్లు. కానీ కేదార్నాథ్ స్వామి మాత్రం నా భక్తులు ఇక్కడికి వస్తారు, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. అందుకే ఈరోజు కూడా చలి మంచుల మధ్యలోనే స్వామి నిశ్చలంగా భక్తులను కాపాడుతున్నాడు. భగవంతుడు ఎప్పుడు తన భక్తుల్ని విడిచిపెట్టాడు. ఒక పేద భక్తుడు చాలా కష్టాలతో కేదార్నాథ్ చేరాడు. చలితో వణుకుతో స్వామి నాకేమి కావాలి కాదు, నీ దర్శనం చాలు అన్నాడు. ఆ రాత్రి అతనికి కలలో శివుడు దర్శనం ఇచ్చాడు. ఉదయం ఆ భక్తుడు ముఖం వెలుగుతో నిండిపోయింది. మనస్ఫూర్తిగా కోరితే దేవుడు తప్పకుండా వింటాడు. కేదార్నాథ్లో ఎక్కువ మాటలు లేవు, ఎక్కువ శబ్దాలు లేవు. పర్వతాలు మౌనంగా ఉంటాయి. ఇది నది నెమ్మదిగా ప్రవహిస్తుంది. ఆ మౌనంలో స్వామి మనసు మాట్లాడతాడు. నిశ్శబ్దంలోనే దేవుడు స్వరం వినిపిస్తుంది. ఈ చార్ధామ్ యాత్రలో అతి ముఖ్యమైనది కేదార్నాథ్ కూడా. కేదార్నాథ్కి రావాలి అంటే ఆయన అనుగ్రహం ఉండాలి. అనుగ్రహం ఉంటేనే అక్కడ అడుగు పెట్టగలం. ఆ అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి రణచేతుల్లో ఏమీ లేదు. ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా అందరూ దర్శనం చేసుకుంటారు. ఆ ఈశ్వరుడి కరుణా కటాక్షం మన అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.